మ్యాంగో పురిన్. ఈ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మామిడి పండు, పాలు, విప్ క్రీమ్, పుదీనా, పంచదార, చాక్లెట్ చిప్స్, ఇంకా నిమ్మకాయ. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, చాక్లెట్ చిప్స్ తప్ప మిగతా అన్నీ కూడా మనము బ్లెండ్ చేసుకొని యూజ్ చేసేసుకుంటాం. ఇక్కడ ఒక్కొక్కటిగా చేసి విప్ చేసుకుంటూ పని చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం దీన్ని. మ్యాంగో ఎంత డెలీషియస్గా ఉంటే ఆబ్వియస్లీ దాంతో చేసే ఇలాంటి పదార్థాలన్నీ అంత డెలీషియస్గా ఉంటాయి. కాబట్టి ఒక మంచి క్వాలిటీ మ్యాంగోని దీనికోసం వాడుకోవడం సమంజసం. ఈ ముక్క మాత్రం గార్నిష్ కోసం ఉంచుకుంటున్నా. అలాగే మిక్సీ జార్ లోపల ఈ ముక్కలు వేసుకుందాం. ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. వీలైనంత స్మూత్గానే చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా ఓవర్ బ్లెండ్ చేస్తామన్న కంగారేం అవసరం లేదు. ఇందులోకి పాలు వేసుకుంటున్నాం. కొంచెం చిక్కగానే ఉంటుంది. ఇంకా కొద్దిగా థిక్ సైడ్ కూడా చేసుకుంటారు దీన్ని. అలా చేసుకోవాలనుకున్నప్పుడు విల్ యూజ్ జెలిటన్స్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట, జెల్లీలు తయారు చేయడానికి వాడేవి. అలాంటివి వాడి అలా టైట్గా చేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం స్మూత్గా తయారైంది. తర్వాత ఇందులో పంచదార వేద్దాం. వాల్స్ మీదకి అంతా వచ్చి పడుతూ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ముక్కలన్నీ అక్కడ ఉండిపోకుండా కొంచెం తీసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు స్మూత్గా వచ్చింది. ఇంకొక ఇంగ్రీడియంట్ వేసి బ్లెండ్ చేసుకుందాం. మింట్, పుదీనా. దీన్ని కాస్త చాప్ చేసి వేసుకుందాం.
డన్. కాస్త గ్రీనిష్ షేడ్లో వచ్చింది చూసారా, పుదీనా ఎఫెక్ట్. పుదీనా వేయడం వల్ల అలా వచ్చింది. నౌ దిస్ ఈస్ గుడ్. వీఆర్ రెడీ విత్ మెయిన్ పార్ట్. ఇంకో పని ఏంటంటే ఇప్పుడు మనం చేయాల్సింది విప్ క్రీమ్ తోటి విప్ చేసుకోవాలి. విప్ క్రీమ్ని విప్ చేసుకోవాలి. ఓకే, ఐ విల్ కీప్ ఇట్ అసైడ్. కొద్దిగా నిమ్మరసం కూడా కలపాలి. ఓకే, యాడెడ్. కావాలంటే ఇంకోసారి మిక్సీలో ఒకసారి బ్లెండ్ చేసేసుకుంటే ఇంకా నీట్గా కలుస్తుంది. ఓకే, విప్ క్రీమ్ ఒక బౌల్లోకి తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి విప్ చేద్దాం. మరీ మనకు పీక్ కన్సిస్టెన్సీ ఇట్లేమో అవసరం లేదు. కేక్లు తయారు చేసేటప్పుడు వేస్తాం కదా ఐసింగ్ కోసము, అంత కన్సిస్టెన్సీ అవసరం లేదు. కొద్దిగా నిలబడితే చాలు. మ్యాంగో పల్ప్ వేస్తాం కదా, దాని మీద నిలబడాలి. ఆ విధంగా ఉంటే చాలు. అండ్ ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఓకే. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో డిష్ అవుట్ చేసుకుందాం. ఆల్మోస్ట్ పీక్ కన్సిస్టెన్సీనే ఉంది, చూసాం కదా విప్ క్రీమ్. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తీసుకున్న దాంట్లో షుగర్ తక్కువ ఉందనిపించినా లేకపోయినా కొద్దిగా షుగర్ పౌడర్ అంటే ఐసింగ్ షుగర్ అంటాం కదా, అది యాడ్ చేసుకోండి. మనం లేయరింగ్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, యా. డిజైనర్ లాగా వచ్చింది కదా. పైనుంచి ఇంకా మ్యాంగో ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చు. నీట్గా చేసి మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.